మళ్ళీ సభ పెట్టిపిచ్చి ఇట్లాంటి రచ్చ అంటే యునో మీరు అన్రోలీ బిహేవియర్ గా చేసుకుంటూ ప్రభాకర్ గారు చెప్పారు వెరీ లర్నెడ్ పీపుల్ హియర్ ఇన్ ద కౌన్సిల్ బట్ యువర్ బిహేవియర్ సీమ్స్ టు బి రియలీ బ్యాడ్. అంటే ఇల్లిటరేట్స్ గా బిహేవ్ చేస్తున్నారు మీరు. ఇంత చదువుకున్న వాళ్ళు ఇవాళ ఇల్లిటరేట్స్ గా ఎవ్రీ లైవ్ గా టీవీ లోపల మనం అన్ని కూడా చూపిస్తున్నారు. ఇస్ దిస్ ద వే? ఒక సభ్యురాలు మాట్లాడంగానే ఒక సభ్యుడు మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఇంకొక ఇస్ దిస్ మనం పార్టీస్ గురించి ఇక్కడికి వచ్చి కొట్లాడుకున్నాం? నో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ఈచ్ of the parties, everybody from every party, do not mention anybody. Please, మీ సమస్యలు మీరు మాట్లాడండి. ఎవ్వరు కూడా పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, I do not want anything. మీరు కూర్చోండి. యా, I understand. Sit down. దేదీప్య, విజయారెడ్డి గారిని నెక్స్ట్ టైం అయితే సస్పెండ్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ టైం ఐ విల్ సస్పెండ్ హర్ ఫ్రమ్ ద హౌస్. She will be suspended. No, she will be suspended because continuous running commentary from 10 o'clock, from the time she entered, she's been doing running commentary. Chalo, whatever. దేదీప్య కంటిన్యూ చేయండి అమ్మా. దేదీప్య కంటిన్యూ. అన్ని కూర్చోండి, మీరు కూర్చోండి. అన్ని డివిజన్స్ లో ఉండే కామన్ టాపిక్ అండ్ కామన్ సమస్య గురించి మాట్లాడుతున్నాము. ఇది ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నది కాదు. ఇప్పుడు ఆ ఏజెన్సీ వర్క్ చేయట్లేదు. ఆ ఏజెన్సీకి మనం ఎందుకు జిహెచ్ఎంసీ మనం రివర్స్ లో డబ్బులు ఇస్తూ 300 crores per annum మనం రామ్కి అనే సంస్థకి ఇస్తూ ఒక్కొక్క వెహికల్ ని బెక్ చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు ఎవ్రీ కార్పొరేటర్ కి వస్తుంది అనేది నేను మాట్లాడుతున్నాను. ఇది ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అని కాదు. ఇప్పుడు ప్రెసెంట్ పనిచేస్తున్న, ఎందుకంటే దానికి ఇంకొక 25 years అగ్రిమెంట్ మన ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనం ఇంకా 25 years అంటే 2035 వరకు రామ్కి అనే సంస్థతో టైఅప్ అయి ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే అధికారులు దాని మీద ఎందుకు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు? ఎన్ని వెహికల్స్ ఒక డివిజన్ కి ఇస్తున్నాయి? ఒక జేసీబీ తీసుకోవాలన్నా, ఒక బాబ్ కట్ తీసుకోవాలన్నా, ఒక సిఎండి అన్క్లెయిమ్డ్ వేస్ట్ లిఫ్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు వెహికల్స్ పంపించట్లేదు. అలాగే గ్రీన్ వేస్ట్ అయితే కంప్లీట్లీ మాకు ఆర్డర్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ నుంచి, మేము గ్రీన్ వేస్ట్ లిఫ్ట్ చేయడానికి మాకు వెహికలే లేదు అని చెప్పి వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు ఆన్సర్ చేయాలి. ఇది ఎవ్రీ డివిజన్ ప్రతి ఒక్క కార్పొరేటర్ కి ఉండే సమస్య కాబట్టి వాళ్ళ అధికారులు మనం అధికారుల్ని క్వశ్చన్ చేయాలనేదే నా ఉద్దేశం. ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ ఇదే కామన్ ప్రాబ్లం ఉంది. దయచేసి మనం దాని గురించి అధికారులతో ఫైట్ చేసే అధికారుల దగ్గర నుంచి ఆన్సర్ తెచ్చుకోవాలి. కానీ మనం కొట్లాడుకుంటే దీనికి సొల్యూషన్ అనేది రాదు. ప్లీజ్ దయచేసి I want the commissioner garu to answer this because this might look like a small problem but very large problem. మనం GVP పాయింట్స్ క్లియర్ చేస్తున్నాం అని చెప్పి రామ్కి వాళ్ళు వెహికల్స్ పంపించి మిడ్ నైట్ పంపిస్తున్నారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా వెహికల్స్ పంపిస్తున్నారు. బట్ స్టిల్ ద GVP పాయింట్స్ ఎగ్జిస్ట్ ద సేమ్. ఎందుకు? దానికి ఆల్టర్నేటివ్ గా యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మేము సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మా దగ్గర రేమత్ నగర్ GTS కరెంట్ ఆఫీస్ ఉంటుంది. కరెంట్ ఆఫీస్ దగ్గర రెగ్యులర్ GVP పాయింట్ ఉంటుంది. దానికి సంబంధించి 85 lakhs CC రోడ్ శాంక్షన్ చేయించి న్యూ రోడ్ వేయడం కూడా జరిగింది. బట్ స్టిల్ ద GVP పాయింట్ ఇస్ సేమ్.